మాట్లాడండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం గజవర్ణం చతుర్భుజం. మాట్లాడకండి అమ్మాయి. ప్రసన్న వదనం ధ్యాదే సర్వ విఘ్నోపశాంతదే. అగజానన పద్మార్కం గజానన వర్ణిశం అనేక సంభక్తానాత్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏకదా నైమిషారణ్యే ఋషదశౌనకాదగధాక్షరమనదత్సర్వేతం పౌరాణికం ఖలు. అక్షతులు చేస్తున్నారా? మాట్లాడండి. ఏకదా నైమిషారణ్యే ఋషదశౌనకాదగధా సర్వేసూతం పౌరాణికం ఖలు. ఒకనొక సమయమున నైమిషేమో అనే అరణ్యవనందు శౌనికాది పురుషులందరూ కూర్చొని ఉండగా అందులో వయస్సు చేత జ్ఞానము చేత పెద్దవారిని సూతుల వారిని చూసి శౌనికాది పురుషులందరూ కూడా ప్రశ్న వేశారట. ఏమని? వ్రతేన సపథా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామః కథయస్మ మహామునే. మహానుభావ, మానవుడికి ఉండేటువంటి కోరికలు తీరాలంటే ఏమైనా వ్రతమా, తపస్స, పూజ, నోమ ఏం చేస్తే మానవుడి యొక్క మనోభిష్ట నెరవేర్చాయి చెప్పవలసిందని సూతుల వారిని శౌనికాది భరణంతరం ప్రశ్న వేశారట. ఇదే ప్రశ్న నారద మనుషుడు ఏం చేస్తున్నాడయ్యా? నారాయణ 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 స్మరణ చేస్తూ భూలోక భువర్లోక సువర్లోక జనలోక మహల్లోక తపలోక సత్యలోకములు ప్రచారం చేస్తూ మార్గవశంలో భూలోకంలోకి వచ్చాట. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మ ఎత్తేమో చూసారా? కొన్ని వేల జన్మముల యొక్క సుకృతము చెందితే కానీ మనుష్య జన్మ రాదుట. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుచేతయ్యా? అన్ని జన్మల కంటే మానవ జన్మ ఎందుకు గొప్ప? మనకి పశువులకి ఉన్న తేడా ఏమిటయ్యా? ఆహార సంపాదన వాటికి ఉంది, మనకి ఉంది. మలమూత్ర విసర్జన వాటికి ఉంది, మనకి ఉంది. వాటికి లేనిది మనకు ఉన్నది జ్ఞానం. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు. ఇలా అయితే ఉత్తమ లోకంలోకి పెడతాం, ఇలా అయితే నరక లోకంలోకి పెడతాం. ఇది పుణ్యం, ఇది పాపం అని వివేక జ్ఞానము అనంత కోటి జీవరాశుల్లో ఒక్క మానవుడికి ఒక్కడికే ఉందిట. అందుచేతే అన్ని జీవాల కంటే కూడా మనుష్య జన్మ చాలా గొప్పదిగా చెప్పబడుతోంది. ఈ మనుష్య జన్మ ఎత్తిన మానవుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలని షడ్వర్గాల్ని జయించలేక అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నట్ట. ఓహో, మానవ జన్మ అంటే చాలా గొప్పదనుకున్నాం కదా, అటువంటి మానవ జన్మ ఎత్తి కూడా అజ్ఞానంలో పడిపోతున్నాడు. ఈ ప్రాపంచిక విషయములు, ఈ ధనము, డబ్బు, ఇల్లు ఇదే తప్ప మనం ఎక్కడి నుంచి పడుతున్నాం, మళ్ళీ మనం ఎక్కడికి పెడుతున్నాం, ఇదంతా కూడా అశాశ్వతము, ఇవేమీ కూడా మనకు కూడా రావు అని వివేక జ్ఞానంతో ఉండవలసిన మానవుడు అజ్ఞానంలో పడి కొట్టుకుపోవడం చూసి ఆ యొక్క నారద మహర్షి విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళేసరికల్లా స్వామివారు ఎలా ఉన్నారండి? తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదపద్మ వనమాలా విభూషితం దృష్టాత్వం దేవదేవేశం స్తోతం సముద్ర చక్రమే. శంఖము, చక్రము, గద, పద్మము అలంకారములతో లోక కళ్యాణ దివ్య మంగళ విగ్రహానికి నమస్కారం చేస్తున్నట్టు నారద మహర్షి. నమో వాంగ్ మనసాతీత రూపాయ అమితానంత శక్తయే ఆది మధ్యాంత హీనాయ నిర్గుణాయ గుణాత్తమనే. మహానుభావ, నిన్నేదో శాస్త్రం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, 4 వేదములు నిన్ను స్తుతించలేకపోయేది. ఆది మధ్యాంత హీనాయ, పోనీ నీ యొక్క ఆది అంత్యములు తెలుసుకుందామంటే ఒక అణోరణీయ, ఒక ఇసుకరేణువులగా జతో ప్రపంచమంతము వ్యాపించి ఉన్నవో మహానుభావ, నీకు నమస్కారం అన్నాడు. అనేసరికల్లా, నాయనా నారద, నన్ను గురించి ధ్యానం చేసుకుంటూ కదా, నీ మనోభీష్టము, నీ మనసులో ఏమి కోరుకుందో చెప్పవలసిందని అడిగేసరికల్లా ఇలా భూలోకంలోకి వెళ్ళాను. మహానుభావ, మానవులే మానవ జన్మ ఎత్తి కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు. ఈ ప్రపంచంలో ఉండబడే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు షడ్వర్గాన్ని జయించలేక అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నారు. వారి అజ్ఞాన వివరాన్ని తీసేసి జ్ఞాన మార్గంగా నడిపిస్తారని మీ దర్శనార్థమై నేను వచ్చాను అని చెప్పేసరికల్లా అప్పుడు విష్ణుమూర్తి వారు కూడా చాలా ఆనందించారట. ఎందుచేత? లోకహితము కోరి చక్కనైన ప్రశ్న వేశావు నారద. నీ యందు నాకును, నా యందు నీకును గల ప్రేమానురాగములతో చెప్పుతున్నాను. ఏమిటా వ్రతం అంటావా? సత్యనారాయణ ఈప్సిత వ్రతం.
సత్యం ఎక్కడైతే ఉందో నారాయణుడు అక్కడే ఉంటాడు. నారాయణుడు ఎక్కడ ఉన్నాడో సత్యము అక్కడే ఉంటుంది. ఇది సత్యనారాయణ వ్రతం అంటారు. మహానుభావ, ఆ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాని విధి విధానం అంతా కూడా వినగోరుతున్నాను అని చెప్పేసరికల్లా వైశాఖ మాసమునందు కానీ, కార్తీక మాసమునందు కానీ, మార్గశిర మాసమునందు కానీ, మాఘమాసమునందు కానీ చేసుకోమన్నారు. అంతేకాకుండా ఏకాదశ్యాం పౌర్ణిమాజాం రవి సంక్రమణే పివ, ఏకాదశి నాడు చేసుకోవచ్చు, పౌర్ణమి నాడు చేసుకోవచ్చు, మాస శివరాత్రి నాడు చేసుకోవచ్చు, గృహారంభ వేళాయాం ఏదైనా విద్యని అభ్యసించడానికి చేసుకోవచ్చు, ఏదైనా గృహప్రవేశ టైములో కానీ, వివాహ టైములో కానీ, ఏదైనా శుభ టైములో ఏ టైములో అయినప్పటికీ చేసుకోవచ్చు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు 4 వర్ణాల వారు కూడా చేసుకోవచ్చును. ఏ రోజునైతే వ్రతారసన చేసుకోదలుచుకున్నామో ఆ రోజున వేకువనే తెల్లవారుజామున లేచి, మహానుభావ సత్యప్రభో నీ వ్రతారాధన చేద్దామనుకుంటున్నాను, నాలో ఏమీ కూడా శక్తి లేదు, చేయించేవాడివి చేసేవాడివి నీవే అని పరమేశ్వరుడి మీద భారం వేసి ఎక్కడైతే పూజ చేయదలుచుకున్నామో అక్కడ శుభ్రంగా ఆవు పేడతో అదికినటువంటి వారై, 5 రంగుల ముద్దులు పెట్టినటువంటి వారై, అందుపైన ఒక వస్త్రమును పరిచినటువంటి వారై 5 శంఖుచే బియ్యం పోయమన్నారు. అంటే అశ్వాను పంతుడు ఇది 5 శంఖి 5 సేరు బియ్యం పట్టరా, 5 తవల బియ్యం పట్టరా, 5 స్వాల బియ్యం చేత పరిమాణం ఉందా? పంచత్వక్కులు, పంచామృతములు, పంచగవ్యములు, పంచామృతములు, పంచత్వక్కులు, పంచ ప్రాణులు, అందుకైతే 5 శంఖుచే బియ్యం పోయాయట. 5 సేర్లు కానీ, 5 తవలు కానీ, 5 గిద్దలు కానీ, 5 అరగిద్దలు కానీ యథాశక్తిగా పూసినటువంటి వారి కర్షమాత్ర సువర్ణేన, వాడు చెప్పడం ఏం చెప్పాడయ్యా, ఒక కర్షముతో కానీ, అర్ధకర్షముతో కానీ, తొదకు పావు కర్షముతో అయినప్పటికీ కూడా ఆ యొక్క సత్యదేవుడి బంగారు ప్రతిమ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నటువంటి వారి విఘ్నేశ పద్మదా విష్ణు మహాదేవస్య పార్వతి. నిజంగా బంగారు డబ్బును వాడితే బంగారు కలిసి పెట్టుకోవచ్చు, లేదా వెండి కలిసి పెట్టుకోవచ్చు. నిజంగా ద్రవ్యహీనుడు అనుకోండి, డబ్బు లేని వాడు అనుకోండి, పూజమానే కలిసడం మృన్మయ పాత్ర అంటే మట్టితో చేయబడినటువంటి కలశాన్ని తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. విఘ్నేశ పద్మదా విష్ణు మహాదేవస్య పార్వతి. కాబట్టి మనం ఏదో సత్యనవృతం చేస్తుంటే ఈ తమిళపాకు చెక్కలు ఖర్చుకాయలు ఇవన్నీ కూడా పెట్టాలంటారా? ఇది సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, ఏదో నవగ్రహాలు అంటారు చూసారా, నవగ్రహాల ఆవాహన చేశాం. దుర్గా, గణపతి, క్షేత్రపాలకుడు, అభయంకరుడు, అపమృత్యువు, ధన్వంతరి, వాస్తుపురుషుడు ఇలాగందరినీ కూడా ఆవాహన చేశాం. ఇంద్రాది దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి 8 కూడా ఆవాహన చేశాం. బ్రహ్మగారు భార్య సరస్వతీదేవి, విష్ణుమూర్తి వారి భార్య లక్ష్మీదేవి, రుద్రుడు అంటే ఈశ్వరుడు అతని భార్య గౌరీదేవి, వీరందరినీ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఏమండి మనం ఏదో సత్యనావర్తం చేస్తుంటే వారందరినీ కేకేయడం ఎందుకండి, వారందరినీ కూడా ఆవాహన చేయాలంటారా అంటే దానికి చిన్న ఉపమానం చెబుతున్నారు. ఏమని చూడండి, మనం ఏ కలెక్టర్ గారినో కేకేసాం అనుకోండి, ఆహ్వానానికి కేకేస్తే ఆయన ఒక్కడో ఒక కారులో వచ్చి ఒక కారులో వెళ్ళిపోడు, వెనకాల 4 కార్లు, ముందు 4 కార్లు. ఇంచేత ఆ అధిపతి వస్తున్నారంటే ఆ పరివారం అంతా కూడా రావలసినదే. అలాగే సత్యదేవుడు అంటే దేవతలందరికీ కూడా అధిపతి సత్యప్రభువులు కాబట్టి నవగ్రహములు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, దేవతా పరివారం అంటారు వీరందరినీ కూడా. ఈ దేవతా పరివారం అంతా కూడా తీసుకొచ్చి చేసినటువంటి వారి ధ్యానం రమ్మన పూజ కట్టాడు. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మా ఇంట్లో నవరత్నమణులతో చేయబడినటువంటి సింహాసనము లేదు కాబట్టి ఈ పుష్పాన్నే దాన్నిగా భావించి వచ్చి కూర్చోవలసింది. పాదయో పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లేయండి అని చెబుతున్నాం. మనకి కరోనా ధర్మం అంటూ కాళ్ళు కడుక్కోవడం, చేతులు కొడుకుని లోపలికి రావడం దేవుడు ఒకసారి జ్ఞాపకం చేశాడు. కాళ్ళు కడుక్కోవడం అంట. పాదయో పాద్యం సమర్పయామి హస్తయోహ రఢ్యం సమర్పయామి. ఎవరైనా పూర్వం అతిథి వచ్చాడు అంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవారు. హస్తయో రఢ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి. నీళ్లు చల్లేయండి అన్నాం, ఇందాక నీళ్లు చల్లేశారు. స్వామివారికి మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, పంచామృతాలతో అభిషేకం చేసాం, మళ్ళీ నీళ్లు చల్లేయండి అన్నాం, శుద్ధోదకంతో మళ్ళీ అభిషేకం చేసాం. వస్త్రం సమర్పయామి. స్వామివారికి కూడా నిజంగా పంచీకండ చీర చాపూరెంకులు కూడా వస్త్రాలు కూడా పెట్టాలట. మనం ఏదో లౌకికంగా చేస్తున్నాం కాబట్టి పతితోటి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ముఖసిత్యర్థం గంధం సమర్పయామి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
ఓం కేశవాయ నమః. ఈ యొక్క విరాట్ వరుడు విష్ణుమూర్తి వారికి పాదాది శరపర్యంతము ప్రతి అంగానికి ప్రతి అవయవానికి పూజ చేస్తున్నాం. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గోల్భౌ పూజయామి. ఇందిరాపతదే నమః జంఘే పూజయామి. అనఘాయ నమః జానని పూజయామి. జనార్దనాయ నమః ఊరు పూజయామి. విష్ణవస్రసే నమః కటిం పూజయామి. కుక్షస్థాకులభవనాయ నమః ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. శంఖ చక్ర గద సారంగపాణయేనుగా బాహుం పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. పూర్ణేంద్రుని భక్తరాయ నమః భక్తరం పూజయామి. కుందకుట్పల దంతాయ నమః దంతాన్ పూజయామి. నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. సూర్య చంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. సహస్ర శిరసే నమః శరః పూజయామి. ఆ విరాట్స్వరుడు విష్ణుమూర్తి వారికి పాదాది శరపర్యంతము ప్రతి అంగానికి పూజ చేసినటువంటి వారే 8 నామాలు అష్టోత్తరము సహస్రనామార్చన మన శక్తి కొలది ఏదో రకంగా ఏమండి ఈ 1000 నామాలు చెప్పాలంటారా? వాడు అసలు నిజంగా చెప్పాలింకా లోతుగా వెళ్ళిపోయినట్టయితే నిరాకార నిరామయ నిరంజనుడు దేవుడికి అసలు రూపమే లేదు. అసలు నిరాకారుడు అసలు ఆకారమే లేదుట. నిరాకార నిరామయ నిరంజనుడు అంత లోతుకి వెళ్ళిపోతే ఇదంతా కూడా శూన్యము అంతే లేదు అని బతికండి. అంతేత ఏమంటే అప్పుడు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక విగ్రహారాధన. ఈ రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాయి. మొదటే పైకి వెళ్ళలేరు కాబట్టి ఒక్కొక్కటి అలా ఇచ్చి అలా చక్కగా చెప్పినటువంటి వారై ఒక 8 నామాలు అష్టోత్తరం మనకి సౌదరిగాడిగా పూజ చేసినటువంటి వారై ధూపం దీపం నైవేద్యం. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికల్లా మనం చేసేటువంటి భోజనాన్ని కూడా 3 రకాలుగా విభజించారట. రాజసాహారం అని, తామసాహారం అని, సాత్విక ఆహారం అని. రాజసాహారం తీసుకోవడం వల్ల ఏమిటయ్యా అంటే ఈ యొక్క శారీరకమైన బలమైతే ఉంటుంది తప్ప బుద్ధి బలం ఉండదట. రెండోది కనిపిస్తుంది కడుపు నిండదు. 3 సాత్విక ఆహారము. సాత్విక ఆహారం అంటే ఏమిటయ్యా? ఇందాక మనం నైవేద్యం పెట్టాము చూసారా, ఇదే సాత్విక ఆహారము. బాగా అమ్ముకున్న అరటిపళ్ళు, ఆవు పాలు, గోధుమలు, పాలు, కంసదార దాంతోనే ప్రసాదం చేస్తాం. ఈ సాత్విక ఆహారం ఎందుకు తీసుకోవాలి అంటే మనం తీసుకునేటువంటి తిండిని బట్టి మన బుద్ధి వికాసము ఉంటాయని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత సాత్వికమైన ఆహారము, సాత్వికమైన బుద్ధి, సాత్వికమైన మనసు చేత ఈరోజు పదే సత్యదేవుని ధ్యానం చేసుకుంటూ ఉండవలసిందని చెప్పి ఆ విష్ణుమూర్తి వారు నారదుడి వారికి చెప్పారని చెప్పి ఈ సూత మహర్షి శివునికాది వినటందరికీ కూడా ప్రథమ అధ్యాయంలో వివరించారట. శ్రీమద్ రమారమణ గోవిందో సత్యనారాయణ రైవాదిఖండే ప్రథమోధ్యాయ సమాప్తః. ద్వితీయోధ్యాయ ప్రారంభః. అధానక్షత్ర వక్ష్యామి కచ్చిత్ కాతీ ప్రేరమ్యే ఆచేద్విప్రో ధనుర్ధరః శత్రుభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం బభ్రామ భూతలే. చక్కటి కాశీ పట్టణము అని పేరు గల పట్టణం ఉందిట. ఆ పట్టణంలో శతానందుడు అని పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మడు అంటే వేదాంగవరణ్ణి బాగా చదువుకున్న పండితుడు. అతనికి కడుపు నిండా కడుపుడు సంతానం ఉన్నారు. పిల్లలకు ఒంటిపూడు కూడా తిండి పెట్టలేక మిక్కిలి దరిద్ర బాధ అనుభవిస్తున్నాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా పేళము బిడ్డలు ఆకలి బాధల చేత మనస్సు స్థిమితం లేకుండా అక్కడ పిచ్చివాడ తిరుగుతున్నట్టు ప్రతిష్టం లేకుండా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణ ప్రియంట. ఎందుచేత తను సన్మార్గముగా ఉంటూ 4 వర్ణాల వారిని కూడా సన్మార్గముగా పెట్టేటువంటి వాడు బ్రాహ్మడు. బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి వాడు బ్రాహ్మడు. అటువంటి బ్రాహ్మడు మతి స్థిమితం లేకుండా అక్కడ తిరగడము విష్ణుమూర్తి వారు చూసి ముసలి బ్రాహ్మణ వేషం వేసుకుని ఈ దరిద్ర బ్రాహ్మణుడికి ఎదురుగుండా కనిపించారు. ఏమయ్యా బ్రాహ్మణుడా, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే వచ్చినట్టుగా బాధపడిపోతున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి చెప్పవలసిందన్నారు. అయ్యా మీరెవరో పెద్దలే ఉన్నారు, నేను ఈ పాట చదువుకున్న వాడిని. అయితే కడుపుంటా కడుపు సంతానం ఉన్నారు, పిల్లలకు ఒంటిపూడి కూడా తిండి పెట్టలేక మిక్కిలి దరిద్రవాద అనుభవిస్తున్నాను. ఆ దరిద్రవాద విముక్తి అయ్యే మార్గం చెప్పండి బాబు అన్నాడు. ఏమిటా? తెల్లారేక అందరికీ చెప్పేవాడివి, ఇలా అడిగేవాడు చెప్తున్నారు విను, సత్యవ్రతం చేసుకో అంతా కుదుడు పడిపోతుంది అని చెప్పేసి ఆయన మాత్రం అంతర్ధానం అయిపోయారు సత్యప్రభువు. ఈ దరిద్ర బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు. రాత్రి తెల్లవారు పడుకున్నాడో తప్ప నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున లేచాడు, స్నానము సంధ్యావందనము నిర్వర్తించుకున్నాడు. అతనికి ఏమిటయ్యా వృత్తి? భిక్షాటన వృత్తి.
శుభ్రంగా తెల్లగా చెంపు చేత్తో తోముకున్నాడు. మహానుభావ సత్యప్రభో, నీ వ్రతారాధన చేద్దాం అనుకుంటున్నాను, నాలో ఏమీ కూడా శక్తి లేదు, చేయించేవాడివి చేసేవాడివి నీవే, నేను నిమిత్త మాత్రుండి అని పరమేశ్వరుడి మీద భారం వేసి వీధిలోకి వెళ్ళేసరికల్లా ఆ బ్రాహ్మణుడికి ఆ రోజున శాస్త్రి గారు ఇలా రండి, పంతులు గారు ఇలా రండి, గురువు గారు ఇలా రండి అని ఎవరికి తోచిన విధంగా ధన రూపంలోనూ తెలుసు రూపంలోనూ వస్తు రూపంలోనూ అందరూ కూడా మాట చెప్పారట. ఈ బ్రాహ్మడు ఆశ్చర్యపడిపోతున్నాడు. సత్యవ్రతారాధన చేసుకుంటాను అంటే నేటిపడి ఫలితం కనిపించింది కదా, పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆచరించినట్లయితే పూర్ణ ఫలితాన్ని పొందుతాము, సందేహము లేదు అని ఒక్కసారి సత్యవ్రతారాధన చేశాడు. సత్యవ్రతారాధన చేసేసరికల్లా మనస్సు తిమితపడింది. ఎవరికో ఏదో ముహూర్తం పెడుతున్నాం, ఎవరింట్లో ఏదో చేయిస్తున్నాం, తద్వారా ఈ బ్రాహ్మడికి అష్టైశ్వర్యములు తగుతూపుతున్నాయట. అప్పుడు అనుకుంటున్నాడు ఈ బ్రాహ్మడు, ఈ చీకటి మార్గాన్ని ప్రయాణం చేయాలి అంటే గనక ఈ సత్యవ్రతమైన కాగడా చేతితో పెట్టుకున్నట్టయితే జీవితాంతరము సుఖయాత్ర చేస్తాం, ఏది సందేహం లేదు. ప్రతి ఏకాదశి నాడు, ప్రతి పౌర్ణమి నాడు, ప్రతి మాస శివరాత్రి వ్రతారాధన చేసుకుంటూ దేవుడి మీద భక్తి పెంచుకుంటూ వచ్చాడు. ఆ పరమేశ్వర దయ వల్ల ఇతనికి ధనజన ప్రవార్థమానంగా అన్ని కూడా అష్టైశ్వర్యములు కూడా పొందుతున్నాడు. అప్పుడు బ్రాహ్మడు అనుకుంటున్నట్టు, పొద్దుటే వ్రతారాధన చేసేయడం కాదు, సాయంకాలం వరకు ఉపవాసము ఉండి గోధూ సమయము అంటే పశువుల ఇంటికి వస్తాయి చూసారా, అప్పుడు వ్రతారాధన చేయమన్నాడు. అప్పుడు దాకా ఉపవాసం ఉందాం అని ఉపవాసం ఉండి సత్యవ్రతారాధన చేస్తున్నాడు. అదే సమయానికి కట్టెలు అమ్ముకుంటేటువంటి శూద్రుడు ఆ కట్టెల మోపు పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఈ బ్రాహ్మడింటికి వచ్చేసరికల్లా వెంపవేతమైన దాహం వేస్తోందట. దాహార్తి తీరుస్తారేమో అని ఆ కట్టెలమో బాధలు పెట్టి లోపలికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఇలాగే సత్యవ్రతారాధన అవుతోంది. ఆ మూల ఎక్కడో అయ్యేదాకా అక్కడే కూర్చున్నాడు. అయిపోయింది. కాస్త ప్రసాదం చేయబెట్టినాను అన్నారు, ప్రసాదం చేతిలో పెట్టాడు. అయ్యా నేను చేయగలుగుతాను, ఈ పూజ పేరు ఏం పేరండి, ఈ పూజ చేసుకోవడం వల్ల ఏమి ఫలితం కనిపిస్తుంది, ఎంతమని పూజ చేస్తున్నారు అని అడిగాడు. దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధికరం, సర్వత్ర విజయప్రదం. ఈ వ్రతారాధన చేసుకోవడం వల్ల ధనధాన్యాలు కలుగుతాయి, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సర్వత్ర విజయప్రదం. నువ్వు మనసులో ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది రాబి. ఇది సత్యవ్రతం అంటారు. అయ్యా నేను శూద్రునండి, నేను కూడా ఈ వ్రతారాధన చేసుకోవచ్చా? ఏమి బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు 4 వర్ణాలు వారు చేసుకోవచ్చని కల్పంలోనే చెప్పబడింది రా అబ్బాయి, చెప్పకుండా చేసుకోవచ్చు, సందేహం లేదు అని చెప్పేసరికల్లా ఆ ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. ఆ కట్టెల మోగు నెత్తి మీద పెట్టుకున్నాడు. మహానుభావ సత్యప్రభో, నేను ఈ కట్టెలు వెచ్చించగా ఏ ద్రవ్యమైతే వస్తుందో ఆ ద్రవ్యాన్నే నీ పూజలో వినియోగించుకుంటాను, నేను కూడా సత్యవ్రతారాధన చేసుకుందామని సంకల్పం చేసుకున్నాను అని నెత్తి మీద పెట్టుకుని ధనినాం జత్ర సంస్థిత, డబ్బులుండేటువంటి వారి వీధిలోకి వెళ్ళాడు. వాడు వేసేస్తారా, తనకున్న కష్టాన్ని ఎదరవాడితో చెప్పుకున్నాడు. అయ్యా నేను కట్టెలు తెచ్చుకోవడానికి పూట నాకు వస్తుంది, దీంట్లో మున్సిపాలిటీ వారు బేడ సాయిలను పుచ్చుకుంటారు, నేను మధ్యలో అడవిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి కట్టెలు అని తనకున్న కష్టం అంతా కూడా చెప్పుకున్నాడు. కొనుక్కునేవాడు కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నాడు. వ్యాపారం అంటే కొద్దిగా మర్మములు ఉంటాయి కదా మనకి తెలియకుండా, అలా కాకుండా చాలా ఉన్నదన్నట్టుగా చెప్పేశాడు. వీడెవడో చాలా మంచివాళ్ళే ఉన్నాడు అని చెప్పి ఆ రోజు 2 రూపాయలు చెబితే 2 రూపాయలు కూడా చేతిలో పెట్టేశాడు. ఆశ్చర్యపడిపోతున్నాడు శూద్రుడు. నేను ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నాను, రూపాయి గడిగినాడు, రూపాయి పావులా గడిగినాడు, రూపాయి గడిగినాడే తప్ప ఇంత ద్రవ్యం ఎప్పుడు కూడా నాకు చేతికి రాలేదు. సత్యదేవుడు అనుగ్రహం చేత మనకి డబ్బు నా దగ్గరికి వచ్చింది అనుకున్నాడు. బ్రాహ్మణిగా చేశాడు. బ్రాహ్మణుడు ఇన్ని నామాలు చెప్పాడు, అష్టోత్తరం చెప్పాడో లేదో, మంత్రపుష్పం చదివాడో లేదో ఏమీ తెలియదు. అయితే అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఒక్కసారి సత్యవ్రతారాధన చేశాడు. చేసేసరికల్లా ఆ కట్టెల వర్తకంలోనే దినదిన ప్రబుద్ధమానంగా అభివృద్ధి పొంది ఇకమందు సమర్థమైన బౌభాగ్యములు కూడా అనుభవించి అంత్యమందు సత్య కైవల్యాన్ని పొందట. శ్రీమద్ రమారమణ గోవిందో సత్యనారాయణ దేవాత కంటే తృతీయోధ్యాయ సమాప్తః తృతీయోధ్యాయ ప్రారంభః. యాత్వాన్ కృత్వాం సాధర్మంగళాచార్య పరిమితాం బ్రాహ్మణేభ్యో ధనం దత్తాభ్యజోత్పన్నకరం ప్రతి. పూర్వకాలంలో ఉల్ఖాముఖుడు అని పెరిగిన మహారాజా గారు ఉండేవారట. ఆయనకి సమస్త ఐశ్వర్యములు ఉన్నాయి, ఏమీ కొరత లేదు. అయితే అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం కలగలేదు ఆయనకి. ఎవరే వ్రతం చెబితే వ్రతము, ఎవరే పూజ పెడితే పూజ, ఎవరే నోవులు చెబితే ఆ నోవులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
ఒక యతీశ్వరుడు వారు అన్నారట, మహారాజా మీరు దంపతి సమేతముగా ఒక్కసారి సత్యవ్రతారాధన చేసినట్లయితే తప్పక మీకు సంతానం కలుగుతుంది, సందేహం లేదు అని చెప్పారట. భద్రశీల నజగొట్టిన సరోజిని అని పేరు తన భార్యతోటి ఎంతో అంత భక్తిపూర్వకంగా మహారాజా గారు సత్యవ్రతారాధన చేస్తున్నారు. మహారాజా గారు సత్యవ్రతారాధన చేస్తున్నారేమో చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా వచ్చారట చూడడానికి. అదే సమయానికి సాధువు అని పేరు శ్రేష్ఠ గారు, షావుకారి గారు వ్యాపార నిమిత్యార్థమై నీటి మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఈ గట్టున ఉన్నటువంటి జనసమూహాన్ని చూసి పడవకి లంగర వేసి పడవ ఆపేసి మహారాజా గారికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. వ్రతారాధన అయ్యే వరకు ఉండి, మహారాజా మీరు మహా ఐశ్వర్య సంపన్నులయ్యుండి కూడా ఇంత భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతారాధన చేస్తున్నారు కదా, ఏమిటి హేతువు, ఏమిటి కారణం తెలుసుకోవచ్చని అన్నాడు. షావుకారు, మమాపి సంతతిర్నాస్తి, నాకు దేవుడు అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చాడయ్యా, సంతానం కలగలేదు, సంతానం కోసమని వ్రతారాధన చేసుకుంటున్నాను. జాగ్రత్త, దీనివల్ల కలుగుతుందంటారా, ధ్రువం నమ్మమంటారా అని ఒక్కాడించి అడుగుతున్నట్ట. అప్పుడు శ్రేష్ఠ రాజుగారు చెప్తున్నారు, మనం దేవి ఎప్పుడు వినప్పటికీ కూడా పెద్దలు ఏదో చెబుతారు ఒక శాస్త్ర ప్రకారంగా, దాని ప్రకారంగా మనం అనుసరించుకుపోవడమే. ఆ రకంగానే నేను చేసుకుంటున్నాను అని చెప్పేసరికల్లా శ్రేష్ఠ గారు ఏమంటున్నారు, మమాపి సంతతిర్నాస్తి, మహారాజా అన్యదా భావించకండి, నాకు కూడా సంతానము లేదు. దీని విధి విధానమంతా తెలుసుకొని నేను ఈ యొక్క విధి విధానమంతా తెలుసుకొని నేను కూడా చేసుకుందామనే సదుద్దేశంతో ఈ వ్రతం గురించి అడిగానన్నాడు. అయ్యేసరికల్లా ఎంతో అంత లాభము కొరకు వెళ్ళవలసిన ప్రయాణాన్ని ఆప్చేయించాడు. భార్యాదై కథితం సర్వం వ్రతముత్తమం, ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యని కేకేశాడు. మహారాజా గారు ఒకసారి సత్యవ్రతారాధన చేస్తున్నారు, సంతానం కలుగుతుందిట, మనం కూడా సత్యవ్రతారాధన చేసుకుందామా అని సలహా అడిగాడు. అడిగేసరికల్లా భార్య చాలా ఆనందపరవసరాలి, సంతానం కలుగుతుందంటే ఎప్పుడో ఎందుకండి, రేపే మనం సత్యవ్రతారాధన చేసేద్దామంది శ్రేష్ఠ గారి భార్య. అయితే శ్రేష్ఠ గారి మనస్సు మళ్ళీ మారింది. వాళ్ళు చూస్తుంటే మహారాజులు చక్రవర్తులు ఎవరో వ్రతాలు అంటారు, ఎవరో అంటారు, ఎవరో హోమాలు అంటారు, ఎవరో పూజలు అంటారు. మనం చూస్తే సామాన్య కుటుంబీకులు నిజంగా దేవుడికి ఖర్చు పెట్టినటువంటి 5,000 6,000 ఇదంతా కూడా సంతానం కలగకపోతే ఇదంతా వృధా అయిపోతుంది కదా అని ఆలోచించి దేవుడిని నన్నంతర వాళ్ళని చేసి సంతానం కలిగితే అప్పుడు వ్రతారాధన చేస్తాను అని మళ్ళీ మనసులో మార్చేసుకున్నాడు. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకి చాక్లెటో ఇంకోటో ఇచ్చి ఎలా అయితే మనం దారిలో పెట్టుకుంటామో దేవుడు కూడా మన ఎడలు పుత్రవాత్సల్యంతో ఉంటాడు. 10 ఏళ్ళు వచ్చినా కోరిక, 20 ఏళ్ళు వచ్చినా కోరిక, 30 ఏళ్ళు వచ్చినా కోరిక, 50 ఏళ్ళు వచ్చినా కోరిక, ఏదో ఒక ఆశ చూపిస్తే ఆయన దారిలోకి వస్తావేమో అని ఆయన ఆలోచన అనమాట. ఈ యొక్క భార్యాభర్తలు షావుకారు గారు ఏమన్నాడు, సంతానం కలిగితే నేను సత్యవ్రతారాధన చేసుకుంటాను అని వాగ్దానం చేశాడు. చూద్దాం అది అనుకుని భార్యాభర్తలు ఇద్దరు ఆనందపు పొందుతుండగా భార్యకి నవమాసాలు పోతే చక్కటి ఆడపిల్ల పుట్టిందిట. కన్యారత్న విరాజితం. అమ్మాయి ఎలా ఉందండి, శుక్లపక్షంలో చంద్రుడు చూడండి విజయలగాది పొందిన దాకా ఎలా అయితే కళ చేసుకుంటూ వస్తాడో అలాగే కళ చేసుకుంటూ వస్తోంది. 11వ రోజున నామకరణ ఏర్పాటు చేసుకున్నారు. కళావతిని నామకరణ చేశారు. అప్పుడు శ్రేష్ఠ గారు భార్య జ్ఞాపకం చేస్తోంది, నాథ మనకి దైవాంశ సంభూతము చేతే కదా మనకి సంతానం కలిగింది, మనం సత్యవ్రతారాధన చేసుకుందాం అని చెప్పేసరికల్లా శ్రేష్ఠ గారి మనసులో ఏముందండి, నిజంగా దేవుడు దైవల్ల కలిగిన సంతానం అయితే కనుక పుత్ర సంతానం కలగాలి, కానీ కలిగింది పుత్రికా సంతానం కలిగింది. ఇది మానవిక స్వాభావిక లక్షణాలతో పుట్టిందే తప్ప మనకి పుట్టదచ్చి పుట్టిందే తప్ప దీంట్లో దైవాగ్రహమే లేదు అనుకుని తను మళ్ళీ భార్యతో చెప్తే భార్య కూడా బాధపడుతుందో అని భార్య కూడా చెప్పలేదు. ఇప్పుడేమి అప్పుడు భార్య అడుగుతోంది, ఎవరు సత్యవ్రతారాధన చేసుకుందామనేసరికల్లా ఇప్పుడు కాదు, అమ్మాయి వివాహ సమయంలో చేద్దామన్నాడు. 11 రోజులు బిడ్డ 7 సంవత్సరాలు వేద. పూర్వకాలం ఇప్పట్లో 25-30 ఏళ్ళకి వివాహాలు చేసేవారు కాదట. పూర్వకాలంలో 7వ సంవత్సరంలో వివాహాలు చేసేవారు. 11 రోజులు బిడ్డ 7 సంవత్సరాలు వాయిదా. కాలచక్రం గిరిమంటూ తిరుగుకుంటూ వస్తోంది. శ్రేష్ఠి గారు అమ్మాయి తోటి పిల్లలందరికీ కూడా వివాహాలు అయిపోతున్నాయి.
శ్రేష్ఠి గారు మాత్రం అమ్మాయికి వివాహ ప్రయత్నం తలపెట్టడం లేదు. శ్రేష్ఠి గారు భార్య అడుగుతోంది, నాథ ఎప్పుడు వ్యాపారం వ్యాపారం అంటున్నారు, పొద్దున్న నడిపోతున్నారు, రాత్రి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రాత్రి వస్తున్నారు, ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది కదా, అమ్మాయి గురించి ఒక్కసారైనా ఆలోచించనే అని ఎలాగైతేనే వివాహం చేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు శ్రేష్ఠి గారు. వివాహం చేయడం అంటే లేక లేక కలిగిన పుత్రికా సంతానమేమో, అమ్మాయినేమో అత్తవారింటికి పంపించలేడు, అల్లుడు ఇళ్ళకి వచ్చి ఇక్కడ ఉండిపోవాలి, దానికోసమని ఆలోచిస్తున్నాడు. రూపవంతుడు, ధనవంతుడు, రూపవంతుడు, బుద్ధివంతుడు ఒక కుర్రాడు చూశాడు. మధ్యగా దూతగా ఒక భర్తను పంపించాడు, అబ్బాయి నా ఇంటి దగ్గర ఉండిపోయే పద్ధతిలో ఫలానా చోటు ఉన్నాడు పెళ్లి కొడుకు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడి పెట్టాలి, వివాహానికి నువ్వే సంధానం చేయాలి, జాగ్రత్తగా నాకు ఉపకారం చేసి పెట్టాలి, నువ్వు తప్పదు అని చెప్తే వాడు జాగ్రత్తగా ఆడపిల్ల అక్కడికి మగపల్లి వారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటావు, శ్రేష్ఠి గారి కుటుంబం చాలా సుప్రసిద్ధమైన కుటుంబం, చాలా మంచివారు అని చెప్పి, నువ్వు కొడుకైనా మీరే, లేకపోతే అల్లుడైనా మీరే, ఏమైనా ఉంటే రూపాయి బాబాయ్ మీకే ఉంటుంది, మరి చాలా మంచి కుటుంబంలో ఉన్నవాడు అని చెప్పి సంధానం చేశాడు వివాహానికి. శ్రేష్ఠి గారు తమ కుమార్తె వివాహము ఎంతో అంత వైభవంగా చేసేసాడు. 16 రోజులు పండగ అయిపోయింది, విఘ్నేశ్వరికి ఉండ్రాళ్ళు పోసేసుకున్నారు, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, వివాహ వేడుకలన్నీ కూడా అయిపోయాయి. తతో అభాగ్యవశాత్తేనా, ఇదివరకు భార్య జ్ఞాపకం చేసేది, ఇప్పుడు భార్య కూడా జ్ఞాపకం మర్చిపోయింది. ఎడావిడి పెళ్ళి ఎడావిడిలో పడి ఈ యొక్క ఈ సత్యవ్రతం గురించి పూర్తిగా తను కూడా మర్చిపోయింది. అప్పుడు అని వివాహం అంతా అయిపోయింది, ఎంత ఇది అయిపోయింది, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం, అక్కడ రాడు ఇక్కడికి వెళ్ళడం, వివాహ వేడుకలు అన్నీ పూర్తయిపోయాయి, ఒక్క సత్యనారాయణ వ్రతము తప్ప. అప్పుడు శ్రేష్ఠి గారు అనుకుంటున్నారు, ఏదో ఎవరికేదో కాలం గడిచిపోయింది, ఇప్పుడు అలా కాదు, అల్లుడు కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, కుటుంబ బాధ్యత పెరిగింది, తగినట్టుగా విత్తాం, డబ్బు సంపాదించాలని రత్నసానపురం పొలం వెళ్ళి అక్కడ రత్నాల వర్తకం చేస్తున్నాడు. ఆ రత్నాల వర్తకంలో ఎలా ఉందయ్యా, ఈ రోజున 1000 రూపాయలు పెట్టుబడి పెడితే మరుసటి దినానికి 1000 రూపాయలు లాభం వస్తుంది. అతి కొలది కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశాడు. పొద్దున్న వెళ్ళిపోతుండడం, రాత్రి వస్తుండడం, పొద్దున్న వస్తుండడం, రాత్రి వస్తుండడం, ఇలా జరిగిపోతుంది. అప్పుడు కుమార్తె గురించి అడుగుతోంది, కాబట్టి మీరు పొద్దున వెళ్ళిపోతున్నారు, రాత్రి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ చేస్తున్నారు, ఏమిటి ఇంతలా జరుగుతుందని చెప్పేసరి కదా. అప్పుడు తన కుమార్తె గురించి ఒకటి అనుకుంటున్నాడు, ఓహో ఇతను మనం చెబితే మనం విరిచేటట్టుగా లేరు శ్రేష్ఠి గారు, కంటికి కలికిం పెడితేనే కానీ కళ్ళు తెరిచేటట్టుగా లేరు శ్రేష్ఠి గారు, ఇతను పంత సఖ్యపురాణ దుఃఖాన్ని పొందుగాక అని శాపం పెట్టి ఆయనే ఆయుధంగా వేషం తీసుకుని చంద్రకేత మహారాజా గారి యొక్క ఖజానాలో విలువైన వస్తువులు మణిమాణిక్యములు ఉంటాయో, వెళ్ళేటప్పుడు రాజభట్లు ఎవరికి కనిపించలేదు, వచ్చేటప్పుడు రాజభట్లు కనిపిస్తూ వచ్చారు. వచ్చి ఆ యొక్క ఆ మూట ఉంటుంది చూసారా, ఆ మూట తీసుకొచ్చి అల్లుడు మామూలు దగ్గర పెట్టేసి ఆయన మాత్రం అంతర్ధానం అయిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా వెళ్ళిపోయాడు. వెనకాల రాజభటులు జరుగుకుంటూ వస్తున్నారు. ఆ మూట అక్కడ చూశారు. శ్రేష్ఠి గారిని అల్లుడు గారిని లేవండి అన్నారు. పదండి రాజుగారి దగ్గరికి అన్నారు. కారాగారే అభిచారత, విచారవేద కారాగారంలో మరసేసేయండి అన్నారు. ఇంకా మేము సుప్రసిద్ధంలో కుటుంబంలో పుట్టాం, మా వంశ చరిత్ర ఇది, మా ఇంటి చరిత్ర ఇది, మేము దొంగపని చేసేవాళ్ళం కాదు అని ఎంత మొరబెట్టుకున్నప్పటికీ కూడా లేక ఏమీ వినబెట్టలేదు రాజుగారికి. కారాగారే అభిచారత, విచారమేవ కళగత కారాగారంలో మనసేసేంటున్నారు. ఇంక ఇంటి దిగిన పరిస్థితి ఎలా ఉందయ్యా, తల్లి కుమార్తె ఇద్దరు ఆడవాళ్ళే ఉన్నారు, ఇందులో మగ దిక్కు లేదు. ఇదే సమయానికి బందిపోటు దొంగలు ఇంట్లో పడ్డారు. ఒక పూతిక పుల్ల కూడా లేకుండా పట్టుకుపోయారు. వ్యాధులు పీల్చి పిప్పి చేసేసాయి. ఒకనకప్పుడు లక్షాధికారి కోటీశ్వరుడికి శ్రేష్ఠి గారి కుటుంబము ఈ రోజున తిండలేక కట్టబట్టలేక అన్నమో రామచంద్ర అన్నపాదీయానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా నడుస్తోందట. శ్రీమద్ రమణ గోవిందో సత్యనారాయణ నైవాచకండే తృతీయోధ్యాస సమాప్త. చతుర్థోధ్యాస ప్రారంభ. మంగళాచార్యపురీతాం బ్రాహ్మణేభ్యో ధనం దత్వాప్యజోత్తరగరం ప్రతి. వ్యాపారం చేస్తే లాభమే రావచ్చు, నష్టమే రావచ్చు. అలా కాకుండా 4000 8,000 వచ్చాయి. చెరసాల్లో పడ్డ వాళ్ళు బయటకు వచ్చారు. ఇదంతా కూడా శ్రేష్ఠి గారు తన ప్రయోజకత్వం, తన తెలివితేటలు, తన అహంకారంతో ఉన్నాడా? దేవుడి దయ వల్ల మనం బాగున్నాం, దేవుడి దయ వల్ల చెరసాల్లోంచి బయటపడ్డాం. వివేక జ్ఞానంతో ఉన్నాడా తూర్చిపోదామని జటాజూటము కమండలము అన్ని ధరించి ఈ విష్ణుమూర్తి వారి సన్యాసి రూపాన్ని ధరించి శ్రేష్ఠి గారికి ఎదురుగుండా కనిపించారు. ఇదేంటి స్నానానికి సంధ్యావందనానికి బాగుంటుందని
పడవలోంచి బయటికి దిగుతున్నారు శ్రేష్ఠి గారు. ఎదురుగుండా విష్ణుమూర్తి గారు కనిపించి, ఆవిడ శ్రేష్ఠి గారు ఏమిటి వ్యాపారం చేసేటప్పుడు పడవలట్లా ఏదో డబ్బది వేసుకొస్తున్నట్టున్నారు అని అడిగాడు. అడిగేసరికల్లా మనస్సు చిబుక్కుమంది. కాబట్టి స్వాములు డబ్బులు చేత్తో ముట్టుకోకూడదు, మీరు ఎవరైనా కూడా పట్టించి కడతారా, మా పడవకైనా ముద్దలు వేస్తారా, అయినా జపాలు సంధ్యావందనాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి అంటూ లతాపత్రాధికం చేయి బాబర్తే తరడం వల్ల వ్యాపారాలు ఏమీ లేవు. ఖాళీగా పడవ రావడం ఇష్టం లేక ఆకులు తీగులు పడేసుకొచ్చాం తప్ప డబ్బు తత్వం ఏమీ లేదు అన్నాడు. సత్యం భవతే బచ, సత్యం సత్యం సత్యం, నీ నోటంటే ఏమైతే మాట్లాడేవో అదే నీకు నిజమవుతుందన్నారు సత్యప్రభువు. దూరంగా వెళ్ళిపోతే బాధపడతాడని ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి వారు తులసి వనం ఉంటే తులసి వనం దగ్గర కూర్చున్నారు. ఈ శ్రేష్ఠి గారు గబగబా పూజ చేసేసుకున్నాడు, దండం పెట్టేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. ఎక్కడైతే డబ్బు పెట్టాడో డబ్బు పెట్టి తీసి చూసేసరికల్లా డబ్బు కనిపించడం లేదు, ఆకులు తీగులు కనిపిస్తున్నాయి. శరీర స్మారకం లేకుండా గొల్లుని వినిపిస్తున్నాడు. అల్లుడి గారు అంటున్నారు, మామయ్య గారు దాకా వచ్చారు చూసారా, ఆయన వాక్కు రూపము చూస్తే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చినట్లుగా కనిపించింది. ఆయన కుశల పెసర వేస్తే మనం తృణీకారంగాను హేళనగాను వ్యంగ్యంగాను సమాధానం చెప్పాము. పైగా వచ్చి ఆకులు తీగులే అబద్ధమాలేవు. అందుకైతే ఇలా జరిగింది అనుకుంటున్నాం. పదండి దేవుడు వెతుకుదాం. దేవుడు వెతకడం మన తరమే, మన తరం కాదు. దేవుడు మన శరీర మార్గంలో పెట్టేటువంటి పద్ధతిలో ఉన్నారు కాబట్టి కొంత దూరం వెళ్ళేసరికి అలా తులసి వనం కింద అక్కడే కూర్చోమన్నట్ట. ఆ యొక్క స్వామి అల్లుడి గారు ఉంటారు, మామయ్య గారు ఇందాక మన దగ్గరికి వచ్చినాయి నేనేనండి అని చెప్పేసరికల్లా అల్లుడి మామయ్య కూడా ప్రదక్షిణ చేసేసట. నారోజీతుడు పద్మాష్టం మీ దగ్గరే పొరపాటు అయితే మాట్లాడేమో, అది మరల్చవలసింది, మిమ్మల్ని మగరును మిమ్మల్ని పూజ చేసుకుంటాను అన్నాడు శ్రేష్ఠి గారు. ఏమిటి నన్ను పూజ చేస్తావా? భద్రతీలా నది ఒడ్డున సరోజిని భార్యతోటి మహారాజా గారు వ్రతారాధన చేస్తుంటే ఇంటికి వెళ్ళి వ్రతారాధన చేస్తాను చేస్తువా? లేదు స్వామి. సంతానం టైంలో సంతానం కలిగితే చేస్తాను చేస్తువా? లేదు స్వామి. అమ్మాయి వివాహ సమయంలో చేస్తాను చేస్తువా? లేదు స్వామి. అప్పుడు అనుకుంటున్నట్టు, అయ్యా బ్రహ్మాది తెలుసుకోండి, దేవతలే నీ మాది తెలుసుకోలేరు. మానవుడు ఈ రోజున 10 రూపాయలు కలిగి అంటే నా గొప్ప నాది నాది నేను అనుకుంటాం. ఎవరైనా 10 రూపాయలు బాగుంటుకునేసరికి అలా వాడి సిరి తొట్టుబాటు అనుకుంటాం. ఈ ప్రాపంచకంలో ఉండే నేల గద్ది బంగారము ఇవి గొప్ప అనుకుంటాం తప్ప దైవత్వము గురించి కానీ ఈశత్వము గురించి కానీ కించెత్తు తెలియని అజ్ఞానులం అవివేకులం మూఢులం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీ పాదార విందములు తప్ప నాకు డబ్బక్కరచున్నాడు. ఇంక రెండోసారి ఎప్పుడైతే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా దేవుడిని నమ్మాడో స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. పడవ దగ్గరికి వచ్చేసరికల్లా దృష్టా విత్త ప్రపూరితం, ఇది వరకు డబ్బు ఏ ప్రకారంగా ఉందో అదే ప్రకారంగా డబ్బుతో ఉందిట. అప్పుడు శ్రేష్ఠి గారు జ్ఞానం తెచ్చుకుని అనుకుంటున్నట్ట, ఈ డబ్బు అనేటువంటి వస్తువు మన అవసరాలు తీరుస్తుందే తప్ప మన అవస్థాన దర్శిలో మనకు కూడా మాత్రమే రాదు. మన అవస్థాన దర్శిలో మనకు కూడా వచ్చేవేమయ్యా, మనం చేసిన పాపం మనం చేసిన పుణ్యం ఇవి 2 మాత్రమే మనం కూడా పట్టుకెడతామని తెలుసుకున్నటువంటి వాడే ఆ తీరవాసులను బ్రాహ్మణులందరికీ కొంత దాన ధర్మాలు చేసి కొంత డబ్బు అట్టే పెట్టుకుని ఇంటికి వర్తమానం పంపించాడు ఒక వార్తాహరుడి చేత. శ్రేష్ఠి గారు అల్లుడి గారు వస్తున్నారు, క్షేమంగాను లాభంగాను వస్తున్నారు, మిమ్మల్ని ఇద్దరిని కూడా నది ఒడ్డుకి అక్కడికి వచ్చేసేయమన్నారు అని చెప్పేసరికల్లా ఈ తల్లి పూజ ఇద్దరు ఏం చేస్తున్నారయ్యా, ఇద్దరు చెరోగోత్తరము కాబట్టి కూతురికి పెళ్ళి అయిపోయింది కాబట్టి గోత్రం మారిపోతుంది కాబట్టి ఇద్దరు చెరోగోత్తరము కాబట్టి ఇద్దరు చెరో మండపారాధన చేసుకుని సత్యవ్రతారాధన చేసుకుంటున్నారు తల్లి కుమార్తెను. వార్తాహరుడు వార్త పట్టుకొచ్చాడు, అమ్మా శ్రేష్ఠి గారు అల్లుడి గారు వస్తున్నారు, క్షేమంగాను లాభంగాను వస్తున్నారు, ఈ వర్తమానం తమకు తెలియజేయమన్నారు అని చెప్పేసరికల్లా తల్లి పూజ అంతా పూర్తయిపోయింది. అమ్మా మీ ఆయన గారు వస్తున్నారట, మీ నాన్నగారు కూడా వస్తున్నారు, నా పూజ పూర్తయింది, నేను ప్రసాదం తీసుకుని 4 అడుగులు ముందుగా పెడుతున్నాను, నువ్వు పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని 4 అడుగులు వెనకాల రానా వెనకాల అని చెప్పేసరికల్లా కుమార్తె పరిస్థితి ఎలా ఉందయ్యా, ఏనాడైతే భర్తను చూసింది, ఏనాడైతే తండ్రిని చూసింది, దేవుడి మీద ఏమాత్రం కూడా దృష్టి లేదు, ఆకుడు పువ్వులు అంటే పూజ చేసేసింది, ప్రసాదం అంటే అనుగ్రహం, ప్రసాదాన్ని మరిచిపోయి తీసుకోవడం మానేసేసి
భర్తను చూద్దామనే తొందరలో గబగబా పడవ దగ్గరికి వచ్చేసింది. తన భర్తతో కూడిన సామాగ్రి దిగుతూ ఉండగా గారిడి మాయ చేసినట్లుగా నీటిలో ఉడిగిపోయిందిట. చూసే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అప్పుడు శ్రీరెడ్డి గారి కూతురు కుమార్తె అంటోంది, నాన్నగారు నా పతి లేని దానికి నేను జీవించను, నేను సహగమనం చేస్తాను అని ఆ యొక్క కుమార్తెని పదే నీటిలోకి వెళ్ళిపోతుంటే కుమార్తెను ఒడ్డు కూర్చోబెట్టుకుని సత్యదేవుడు ధ్యానం చేశాడు. ఆకాశ మార్గం కింద మాట వినిపించింది, చత్వా ప్రసాదం చెప్పని ఈ కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకు వచ్చేటువంటి పద్ధతిలో తిరిగి భర్త దర్శనం చేసుకుంటుంది, సందేహం లేదు అని చెప్పేసరికల్లా అలాగేమి ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చి ప్రసాదము భజించి సత్యనామ సంకీర్తన చేస్తూ మళ్ళీ పడవ దగ్గరికి వచ్చేసరికల్లా చూడండి, రోడ్ల మీద అప్పుడప్పుడు గాలిడి వాడు ఎవడో మనిషిని చెప్పేసినట్టు ఇవన్నీ కూడా 500 కాగితాల కింద ఎలాగైతే మన భ్రమింప చేస్తాడో తన భర్తతో కూడి సామాగ్రి దిగుతూ ఉందిట. అప్పుడు కుమార్తె అంటోంది, నాన్నగారు మనం ఇక్కడ ఉండొద్దండి, ఇక్కడ ఉంటే చాలా కష్టాలు వచ్చే ప్రదేశంలో ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి ముందంటుంది. అమ్మా కష్టాలు వస్తాయని 7 తప్పరాల మేడలో నివసించడం వస్తాయి, అడవిలోకి పారిపోయినా వస్తాయి, అవి కర్మ సుకృతాలు, దాన్ని దాటించుకోవడం మాత్రం ఎవరితనం కాదు అని ఒక్క వ్రతం కోసం లోపించినటువంటి శ్రేష్ఠిగాలు నిత్యము సత్యవ్రతారాధన చేస్తున్నటువంటి వాడై ఇక ముందు సమస్తమైన భౌభాగ్యములు కూడా అనుభవించి అంత్యముందు సత్యమైన సత్య కైవల్యాన్ని పొందాట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. సత్యనారాయణ రేవాతకండే చతుర్థోధ్యాయ సమాప్త పంచమోధ్యాయ ప్రారంభ. పట్టుకోండి. ఆసీ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. పూర్వకాలంలో తుంగధ్వజుడు అని పేరు మహారాజా గారు ఉండేవారట. ఆయన ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వలె పరిపాలన చేసేవాడు. వేటకై అలివికి వెళ్ళేసరికల్లా గోపాలకులు గొల్లలు చెప్పుమని ఆనందపరవశులై సత్యవ్రతారాధన చేసుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు. మహారాజా గారు కనిపించారు. మహారాజా మేము సత్యవ్రతారాధన చేసుకుంటున్నాం, తమను చూడడానికి దయచేయవలసింది అని గొల్లలందరూ కూడా మహారాజా గారిని ఆహ్వానం చేశారు. ఈయనేమనుకుంటున్నాడు, మనం చేస్తుంటే మహారాజులో చక్రవర్తిలో వాడు చూస్తుంటే గొల్లాలు సూద్రులు వాడు చేసే పూజలు మనం చూడటం ఏం లేదు అని రాజగర్వం కొద్ది వెళ్ళడం మానేశాడు. అయిపోయింది, పూజ అంతా కూడా పూర్తి అయిపోయింది, ప్రసాదం నోట్లో వేసుకుందాం అనే సందర్భంలో మహారాజా గారు మళ్ళీ అక్కడే కనిపించారు. గొల్లలు ఏమనుకుంటున్నారు, మన దగ్గరికి రాకపోతామని దురుద్దేశం ఏమీ కాదు, పొద్దు నుంచి వెళ్ళడిసిపోయి ఉంటారు అని చెప్పి తయారు చేసిన ప్రసాదం తీసుకెళ్ళి మహారాజా గారి దగ్గర పెట్టి, మహారాజా తమరి ప్రసాదాన్ని స్వీకరించవలసింది అని గొల్లలందరూ కూడా ప్రసాదం అక్కడ పెట్టారు. పెడితే ఇంత తెల్లారేస్తే కొన్ని వేల మందికి తప్పుదిద్దేటువంటి మహారాజా గారు కూడా అజ్ఞానమైన పనిచేశాడు. ఇది శూద్రుడి చేతితో తయారు చేశారు, ఇది ప్రసాదం శూద్ర ప్రసాదం అనుకున్నాడు తప్ప దైవ ప్రసాదం కింద భావించలేదు. ప్రసాదాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేసరికల్లా ఒక వార్తాహరుడు వార్త పట్టుకొచ్చాడు. మహారాజా నీ యొక్క రాజ్యం మీద ఇతర రాజులందరూ కూడా దండెత్తారు, నీ సేన ఏమాత్రం కూడా అమారుగా లేరు, నీ కుమారులందరూ కూడా యుద్ధంలో ప్రవేశించారు, ఏమో ఎలా ఉంటుందో క్షణికింకింది మన పరిస్థితి అని చెప్పేసరికల్లా మహారాజా గారికి ఒక్కసారిగా నెత్తి మీద పిడిగేటంత పనైందట. ధీమంతుడైతే గనక జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు జరిగితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఆత్మ విచారణ చేసుకుంటాడు. అజ్ఞాని అవివేకి మూఢుడైతే గనక తప్పడడుగు జీవితాంతరము తప్పడడిగే బాడి కింద వేసుకుంటాడు. తెల్లారైతే కొన్ని వేల మందికి తప్పు దిద్దేటువంటి మహారాజా గారు నిదానంగా ఆలోచించాడు. ఒకసారి అవనే ఇందాక వాడు మనం కేకేశారు, వెళ్ళలేదు. ప్రసాదం చేతికి ఇస్తే కూడా మనం దైవ తిరస్కారం చేసాం, చాలా పొరపాటు చేసాం దేవుడి ఎందుకు అనుకుని వెనక్కి వచ్చేసాడు. తన కొడుకులాగా అయిపోతున్నారో రాజ్యం అయిపోతుందో ఇంక ముందు చూపు లేదు, వెనక్కి వచ్చేసేసి గొల్లలందరినీ కూడా రమ్మన్నాడు. ఒకసారి గొల్లలందరినీ రమ్మని మధ్యగా కూర్చొని ఎంతో అంత భక్తిపూర్వకంగా సత్యవ్రతారాధన చేసి తన అహంకారం పరిహారం అవ్వడం కోసమని గొల్లల చేత్తో మీ చేత్తో నాకు ప్రసాదం పెట్టండి బాబు అని చెప్పి గొల్లల చేత్తో ప్రసాదం పుచ్చుకొని ప్రసాదము కొంత భుజించి ప్రసాదము చేత్తో పట్టుకొని సత్యనామ సంకీర్తన చేస్తూ మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళేసరికల్లా ఇంకొక వార్త పట్టుకొచ్చాడు. మహారాజా ఉపెత్తి కాబట్టి మీద పడిపోయిన కారణం చేత మన వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు. మరుసటి జనంతుడు కూడా రెట్టింపు శక్తితో ఎక్కడ వాళ్ళక్కడ తరివేశారు. ఏదో స్వల్ప నష్టం జరిగింది తప్ప విశేష
విశేష ప్రాణనష్టం కానీ ధననష్టం కానీ జరగలేదు అని చెప్పేసరికల్లా ఈ సత్యవ్రతం గురించి ఆ తుంగధ్వజ మహారాజా గారు తాను చేయడమే కాకుండా తన రాజ్యంలో యావత్ ప్రజల చేత కూడా చేయించినటువంటి వాడే ఇటువంటి సమస్తమైన భౌభాగ్యములు కూడా అనుభవించి అంత్యమైన సత్యమైన సత్య కైవల్యాన్ని పొందేట శ్రీమద్ రమారమణ గోవిందో హరి సత్యనారాయణ ఇంకొక ప్రజాకుడు విష్ణుపాయ్ సత్యనారాయణ రేఖాత ఖండే పంచమోధ్యాత సమాప్త స్వతేభ్య పరిపాలయంతాం యాజేన మార్గేణ శుభం మనుషః గోబ్రాహ్మణేభ్య శుభం భవత నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వృద్ధవర్చన్న పృథివీ సత్యసాధిని దేశోజం క్షౌరహితోజం బ్రాహ్మణాः సంతు నిర్భయాः అధనాः సధనాः సంతు జీవాంతు జనదాంతతం మంగళం కోచరీంద్రీయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హరి ఓం తత్సదు సత్యనారాయణ రేవాది కంటే పంచమోత్థాయ సమాప్తః అమ్మ మీరు కొబ్బరికాయలు కొట్టేసరండి